హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని వాక్యం ధ్యానిద్దాం రండి. అనుదిన ధ్యానం మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు, దేవుని మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు అని మీలో అనేకులు వాట్సాప్ మెసేజ్ చేసి తెలియజేస్తున్నారు. బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మరెంతో ఆసక్తితో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనములయ్యా, మా మొరలు విని మాకు విడుదలనిచ్చే యేసు ప్రభువా నీకు వందనములు. ఈ ఉదయకాలం నీతో ప్రార్థించవలసిన అవసరత మాకెంత ఉందో గ్రహించుకుంటూ ప్రార్థన ప్రాముఖ్యతను ఎరుగుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు బుధవారం అండి. బుధవారం మధ్యవార ప్రార్థనా కూడికలు మందిరాల్లో జరుగుతాయి. మీ సంఘములో మధ్యవార ప్రార్థనా కూటం ఉందా? శుక్రవారం లేక శనివారం ఉపవాస ప్రార్థన ఉందా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ పరిచయుడు భక్తి ఉంటే ఎక్కువ ఉండాలంటే మనం ఇంకా ఎక్కువ ఉండాలి. 2 సార్లు కూడా ఉండకపోతే ఎట్లా చెప్పండి? ఓకే, లైవ్లో మరి వీలైనప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడల్లా చర్చిలో ప్రతి వారం జరుగుతుంది. నేను అక్కడ చెన్నైలో ఉంటే ఉంటాను, వేరే మీటింగ్స్లో ఉంటే అక్కడ ఉంటాను. ఈ బుధవారం ఈ చెన్నైలో కల్వరి చర్చిలో నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనగా ఉంది. మీరు కూడా వచ్చి మాతో పాల్గొని ప్రార్థించండి, దేవుని శక్తిని పుంజుకుందాం. అంటే మీరు రాలేకపోతే మేము లైవ్ ఇస్తాం, ప్రార్థనలు మీరు ఏకీభవించండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. కొన్ని సమస్యలకు విడుదల మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదల దొరకని విషయాలు ఉంటాయి. గడ్డు సమస్యలు ఉంటాయి, తీరని వ్యాధులు ఉంటాయి, ఘోర వ్యాధులు ఉంటాయి. అవి మనల్ని బతకనివ్వవు, చావనివ్వవు అన్నటువంటి జబ్బులు ఉన్నాయి ఈ రోజుల్లో. మనుషులు సంపాదన అంతా మాత్రలకే అయిపోతుందండి. కొన్ని విషయాల్లో కొన్ని కుటుంబాల్లో కొన్ని భయంకరమైన విపరీతమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా చాలామంది పెళ్ళైన తర్వాత వారి నోట్లో నుంచి ప్రతి చిన్న గొడవ వచ్చినప్పుడు నోట్లో నుంచి వచ్చే ఒకే మాట విడాకులు ఇచ్చేస్తాం. ఒకప్పుడు పురుషులు అనేవాళ్ళు, ఇప్పుడు స్త్రీలు కూడా అంటున్నారు. ఇద్దరు పోటీ పెడుతున్నారు. ఇంకా ముదిరిపోయి ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు కుటుంబంలో కలిగిన ప్రతి కలహానికి ప్రభు దగ్గరికి వెళ్ళటం మానేసి కేసు పెడతాను అని కేసులు పెట్టుకొని నెలలు సంవత్సరాలు కోట్లెంబడి తిరుగుతున్నారే కానీ ఒకరితో ఒకరు సమాధానం పడతలేదండి. ఎంత భయంకరం చూడండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని బైబిల్ చెప్తుంది కదా, పెళ్లిలో చెప్పారు కదా. జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఉంటాయా? సమతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా? ఇద్దరు ఏక మనసులోకి రావాలంటే యేసయ్య కావాలండి. మీ మనసు వేరు, ఇంకొకరు మనసు వేరు, ఇద్దరు మనసులు వేరు, మనందరం వేరు. మనల్ని ఐక్యపరచగలిగింది క్రీస్తు ప్రేమ ఒక్కటే. క్రీస్తు ప్రేమతో మనం నింపబడాలంటే ప్రార్థన విజ్ఞాపనలు మనం చేయాలి. ఉపవాస ప్రార్థన వల్ల గడ్డు సమస్యలకు విడుదల దొరుకుతుంది. ఈ మధ్య ఎక్కువగా నేను ఉపవాస ప్రార్థనల గురించి చెప్తూ ఉన్నాను అండ్ ఆల్ నైట్ ప్రేయర్స్ జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒకటి ఉండిపోయింది అన్న విషయాలు ఉన్నాయి. మీ జీవితంలో ఏమన్నా ఉందా? నేను అన్ని విషయాల్లో బాగున్నానండి, కానీ ఈ దురభ్యాసం విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ విషయంలో నేను మారలేకపోతున్నాను, ఈ విషయంలో నాకు విడుదల దొరకలేదు, ఈ విషయంలో నాకు ఉద్యోగం దొరకలేదు, నాకు గర్భఫలం దొరకలేదు. చాలామంది చెబుతున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏమీ ప్రయోజనం లేదు. ప్రార్థన కూడా చేస్తున్నాం అంటుంటారు, మంచిదే. కానీ యేసు ప్రభు చెప్పాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇవ్విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఇవ్విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఎవ్విధమైనది కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు,
గర్భఫలముల విషయమై కావచ్చు, నీ పోరాడుతూ నీవు ఎన్నో విఫలతలు చూసిన ఏ విషయమైనా సరే, ఇవ్విధమైనది అటువంటి గడ్డు సమస్యలను, కఠినమైనటువంటి విషయాలను మనుషుల హృదయాలు కఠినపరుచుకుంటున్నారండి. నేను మారను అంటాడు వాడు. అవును, ఎంత చెప్పినా వినటం లేదండి, వినరు. ఎంత బతిమిలాడినా మారటం లేదండి, మారరు. వాళ్ళు చేతకావట్లా. అవ్విధమైనది నెరవేరాలంటే, మారని వారు మారాలంటే, కఠిన హృదయాలు కరగాలంటే, పాప బంధకాలు తెగిపోవాలంటే, గడ్డు సమస్యలకు జవాబు రావాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన వలన. అక్కడ రెండేసి పెట్టాడు, ఉపవాసం వలన. ఉపవాస ప్రార్థన. కొందరు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందండి. ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తున్నప్పుడు పరలోకపు తలుపులు తట్టిన మారిపోతాం. ఆ పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు, ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, అక్కరతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తాడు. 9 మంది శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, కానీ ప్రభు వచ్చి ఒక మాటతో దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని శిష్యులు అడిగితే, మీరు 9 మందిలో ఏక మనసు లేదు మొదటిది, ప్రార్థన చేయలేదు రెండవది, విశ్వాసం ఉపయోగించలేదు. ఎస్, మన జీవితాల్లో కొన్ని సమస్యల నుంచి మనకు విడుదల కావాలంటే మనం ఏక మనసుతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. యేసు నామములో అద్భుతాలు జరుగుతామని విశ్వసించాలి. ఏంటి ఈ ఉదయకాలం మీ జీవితంలో ఒక సమస్య ఉందా? అనేక సమస్యలు ఉన్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక ఉద్యోగం దొరకలేదు, ఎన్నిసార్లు రాసినా ఎగ్జామ్ పాస్ అవటం లేదు, విసుగుబుట్టేస్తుంది నాకని ఈరోజు ఎన్నో విషయాల్లో ఎందరో చెప్తున్నారండి. వై కాంట్ యు ట్రై జీసస్? ప్రభువుతో ప్రయత్నించి చూడు. నీ సొంత బలం, నీ సొంత జ్ఞానంతో నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. ధనబలం ఉందని, రికమెండేషన్లు ఉన్నాయని, ఏదేదో ప్రోత్సాహం ఉందని అనుకుంటున్నావు, మనుషుల్ని నమ్ముకుంటున్నావు. కానీ ప్రభు మీద నీ భారం వేయి. ప్రభుతో చెప్పు, ప్రభువుకు మొర్రపెట్టు, ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇవ్విధమైనది జరగాలంటే ప్రార్థన వలన, ఉపవాసం వలన. చాలా విచిత్రం అండి. ఈరోజు ప్రార్థన అంటే, ఏసయ్యా నాయన నాకు ఇది కావాలి, ఆమె ఏది ఇవ్వలేదే అంటారు. అది కాదు ప్రార్థన. ఒక మాటలో చేసేది కాదు. ఊరికే రాత్రంతా కూర్చొని ఏసయ్యా ఇస్తావా లేదా, ఈ అని ఆ రోజు బిలాం చేసినట్టు, నన్ను వెళ్ళమంటావా వద్దయ్యా అంటే వెళ్ళమంటావా అని మళ్ళీ చేశాడు చూడండి. అలా కొన్ని విషయాలు మనకు తెలుసు, అవి దేవుడి చిత్తం కాదని, అవి మనకి మరిన్ని వేదనలకు కారణమవుతామని, కానీ అవే అడుగుతూ కూర్చుంటామే. కానీ విశ్వాసంతో దేవునికి నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను ప్రభువా, ఏది మేలో ఏది కీడో నాకు తెలియచి ఉపవాసం ఉండేవాడు. ఎందుకంటే ప్రభువుని కరిగించడానికి కదండి, నువ్వు కరగటానికి. నీవు ఉపవాసం ఉండి ఆయన్ని సంతోషపెడతానికి కాదు, నీవు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సంతోషపరచుకోవడానికి. ఏదో మనం ఉపవాసం ఉంటే ప్రభు మన మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు అనుకోవద్దు. మీరు ఉపవాసం ఉండటం మూలాన మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటున్నారు, మీ మనసు లగ్నం చేయగలుగుతున్నారు. ప్రార్థనలో ఒక పట్టుదల వస్తాం. ప్రభు చెప్పాడు కదా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తను ఉపేక్షించుకోమన్నాడు. నాకు తినాలని ఉంది, నాకు ఆకలిగా ఉంది, కానీ నేను తినను అని నీవు దాన్ని ఎదిరిస్తున్నప్పుడు, దేవుని కొరకు, దేవుని బలము కొరకు, దేవుని దీవెన కొరకు ఎదురు చూస్తున్నావు కనుక నీకు, నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఊరికే అన్నం మానేయటమే ఉపవాసం కాదు, నీళ్లు మానేయటమే ఉపవాసం కాదు, మాంసం స్వీట్లు తినకుండా ఉంటే ఉపవాసం ఉన్నట్టే, అది కూడా ఒక రకమైన ఉపవాసం అని ఈరోజు చాలామంది చెప్తున్నారు. ఎస్, ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయో మీరు బైబిల్లో చదవచ్చు. చిన్న పుస్తకం ఉంది నా దగ్గర, ఉపవాస శక్తి రహస్యం అని. కావాలంటే మీరు ఫోన్ చేయండి, మీకు పంపిస్తాను. కానీ ఏ విధమైన ఉపవాసము, ఎంతసేపు ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్నామన్న దానికంటే ఎంతగా మనం సమర్పించుకున్నాము, ఉపవాస ప్రార్థనలో ఎంతగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాము, ఎంతగా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేనికైనా దూరముగా ఉండుట. ఉపవాసం అనే మాటకి దూరముగా, ఆహారానికి దూరంగా ఉండటం.
ఇవాళ చాలామంది ఉపవాసం ఉంటారు, అన్నపానాలు పుచ్చుకోరు, కానీ సెల్ ఫోన్ మాత్రం చేతిలోనే పెట్టుకుంటారు. మీ మనసు డైవర్ట్ అయిపోవటం లేదా? మీ తలంపులు చెదిరిపోవటం లేదా? మీరు లోకంతో మళ్ళీ సఖ్యం చేయటం లేదా? నిజమైన ఉపవాసం మీ సెల్ ఫోన్ను దూరంగా పెట్టేయండి, ఆఫ్ చేసి పెట్టేయండి. మీ బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థించండి. ఎందుకంటే వాట్సాప్లో ఏమొస్తాయా అని చూడాల్సిన అవసరం లేదు. నా ప్రార్థన విని దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడా అని ఎదురు చూడాలి మనం. ఆ వాగ్దానాలు సెల్ ఫోన్లో నుండి కాదు, పరిశుద్ధ లేఖనంలో నుండి మనకు దేవుడు తెలియజేస్తాడు. నీకు ఏది ఇష్టమైందో దాన్ని పక్కన పెట్టు. దేవుని కోసం ఇది వద్దు, నేను దేవుని సన్నిధిని కోరుకుంటా అనేది ఉపవాసం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే అన్నీ ఇస్తాడన్నాడు ప్రభు. కాబట్టి నీకు అనుకూలమైనప్పుడు నేను ఉపవాసం ఉంటాం కాదు, కానీ నిన్ను సమర్పించుకోవటానికి, లోకంతో డిస్కనెక్ట్ అయ్యి దేవునితో కనెక్ట్ అవ్వాలనే ఆశతో మనం ప్రార్థిస్తే పరలోకపు శక్తిని భూలోకంలో మనం అనుభవిస్తామని. ప్రార్థన వలన, ఉపవాసం వలన ఇట్టిది సాధ్యం. ఎట్టిది? చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల, దురాత్మల ప్రభావం నుంచి విడుదల, సాతాను శక్తులను ఎదిరించగలిగిన శక్తి, పాప బంధకముల నుంచి విడిపించగలిగిన శక్తి, అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో జరగాలంటే ఉపవాసం, ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. కనుక మన సమస్యలన్నిటి నుంచి మనం విడిపించబడతాం. ప్రతిరోజు ఉదయమే లేచి ప్రార్థించుకుంటున్నారా? కుటుంబాన్ని సమకూర్చి కొద్ది నిమిషాలైనా ఉదయం ప్రార్థిస్తున్నారా? సాయంత్రం మళ్ళీ కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారా? భోజనం బల దగ్గర మీరు కూర్చున్నప్పుడు ప్రభువును స్తుతించి భోజనం చేస్తున్నారా? దేవుని సన్నిధిలో వారానికి కనీసం 2 సార్లు ఉపవాసం ఉండి మీ సంగతులన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకొని దేవుడిచ్చే విడుదల కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితిని అభ్యాసం చేసుకుంటున్నారా? మందిరాల్లో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలకు హాజరై హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే వాగ్దానాలతో తిరిగి మనం ఇళ్ళకు వస్తాం. దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడదు. ప్రభు చెప్పాడు కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడం. మందిరంలో పాటల కంటే ఎక్కువ ప్రార్థనలు వినబడాలి. మందిరంలో వాక్య ప్రకటన కంటే విజ్ఞాపన ప్రార్థనలు ధూపం వలె మన మందిరాల్లో నుంచి దేవుని సన్నిధికి చేరితే మనలో ఉజ్జీవం, మన యొక్క సంఘంలో ఉజ్జీవం, ప్రపంచానికే మనం ఉజ్జీవకరమైన సాక్షులుగా జీవించగలుగుతాం. ప్రార్థనకు ఈ రోజు నుండి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎలా ప్రార్థించాలని చాలామంది అడుగుతుంటారు. మీ ఇష్టం. మోకాళ్ళ నుండి ప్రార్థించండి, ద బెస్ట్. లేచి నిలబడి ప్రార్థించండి, మంచిదే. చేతులు ఎత్తి ప్రార్థించండి, చాలా మంచిది. చేతులు జోడించి ప్రార్థించండి. ఒకవేళ మీరు ఎక్కువసేపు ప్రార్థిస్తే కూర్చొని ప్రార్థించండి. ఏ భంగిమలో మీరు ప్రార్థిస్తున్నారన్న దేవుడు చూడడు, కానీ మీ ప్రార్థన విరిగి నలిగిన హృదయంలో నుంచి వస్తుందా? మీ ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి చేరుతుందా? పరలోకంలో మీ కంఠధ్వని వినబడినట్లుగా మీరు ప్రార్థిస్తున్నారా లేదా అన్నది చాలా ముఖ్యం. కాబట్టి మనం ఏదో ప్రార్థించేశామో అనుకోకుండా ప్రార్థన దేవుడు ఆలకించాడా అని ఆయన ఇచ్చే జవాబు కొరకు ఎదురు చూడాలి. చాలాసార్లు చెప్తుంటారు, ప్రార్థన ఆమెనని కళ్ళు తెరిచేయకండి, లేచి వెళ్ళిపోకండి. ప్రార్థన నాకు ఆమెనని కనిపెట్టండి. ప్రభువా నువ్వేం చెప్తావు, నేను చేసిన ప్రార్థన సారం జవాబు ఏంటి? ఖచ్చితంగా దేవుడు మన హృదయాలకు అవసరమైన వాగ్దానాలను ఇస్తారండి. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. తలవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రార్థనా జీవితము కలిగిన వారిగా, ప్రార్థనా పరులుగా, ఆత్మలను సంపాదించుటకు, సాతాన్ని జయించుటకు, శరీరేచ్ఛలను ఓవర్కమ్ చేయడానికి ఈ లోకంలో పరలోకంతో మేము సహవాసం కలిగి ఉండాలన్న సంగతి గుర్తిస్తున్నామయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వాళ్ళందరికీ ప్రార్థనాత్మను దయచేయండి. సంఘముగా ప్రార్థించి దేవుని అద్భుత కార్యాలు దేశంలో, ప్రపంచంలో చూడడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని ఇచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ నింపులను సదాకాలము తోడైనను గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల పారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 100 888 నెంబర్కి వాట్సాప్ ద్వారా టెక్స్ట్ కానీ వాయిస్ కానీ పంపించండి.
మేము కూడా మీకోసం ప్రార్థిస్తాము అని తెలియజేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అప్పుడే దేవుడు తన అద్భుతమైన జవాబులు మనకు అనుగ్రహిస్తాడు. జీవితంలో ప్రార్థనకు ఈ కొత్త సంవత్సరంలో ప్రాముఖ్యత ఇవ్వండి. ముందుకు సాగుతుండగా అనుదిన ప్రార్థనలు మానకండి, దేవునితో సంభాషణ చేసుకోండి. కుటుంబ ప్రార్థన మీ కుటుంబానికి ఎంతో మేలు. ఉచితమైన మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో కల్వరి చర్చ్ నుండి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు పార్టిసిపేట్ చేయండి. ప్రభుత్వమైతే 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా పాండిచ్చేరిలో ఒక 1 డే గెట్ టుగెదర్ 2 సెషన్స్గా పెడుతున్నాం. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు కానీ తమిళ వారు కానీ ఈ 1 డే రిట్రీట్కి హాజరవ్వండి, దేవుని దీవెనలు పొందండి. వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. హల్లెలూయా! పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.